వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవటమే తమ ముందున్న లక్ష్యం అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను మానసికంగా వేధించి రాజకీయాల్లో స్లో చేయటం కోసమే కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆయన అన్నారు. తనపైన అదే తరహాలో తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు మిథున్ రెడ్డి. తనను జైల్లో చాలా ఇబ్బందులకు గురి చేశారంటున్న ఎంపీ మిథున్ రెడ్డితో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ వేధింపులు గురి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా అక్రమ అరెస్టులు చేసి 73 రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆయనకు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చూద్దాం ఓవరాల్ గా చూస్తూ ఉంటే మిమ్మల్ని టార్గెట్ చేయడం వెనుక ఏ విధంగా చూడాలనుకుంటారు, ఏం సాధించారనుకోవచ్చు వాళ్ళని? ఈ రోజు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కేసులు అన్ని పెట్టి మానసికంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు లీడర్లు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పలు సీనియర్ లీడర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజు అదే విధంగా నా పైన కూడా ఈ రోజు పెట్టినారని చెప్పి నేను భావిస్తున్నాను. సో తెలుగుదేశం అధికారంలో ఉండే ప్రతిసారి కూడా కేసులు పెడతానే వచ్చారు. ఇది వరకు 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. మళ్లీ కోర్టులో అది తప్పుడు కేసు అని తేలి కేసు కొట్టేయడం జరిగింది. ఈవెన్ అంతకుముందు వాళ్ళు 2004 మునుపు అధికారంలో ఉన్నప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా పెట్టడం జరిగింది. సో తెలుగుదేశం అధికారంలో ఉంటే కేసులు పెట్టడం సర్వసాధారణం అని చెప్పి డిసైడ్ అయ్యాను. లేని అక్రమ కేసును, మద్యం కేసును తెరపైకి తీసుకొచ్చి ఏదో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచనతో, దుష్ట ఆలోచనతో ఈ రోజు కూటమి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే లక్ష్యంతో మేము పనిచేస్తాము. సో ఇటువంటి అన్నిటి కూడా పెద్దగా ఆలోచించే పరిస్థితి ఉండదు. సో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మేము పార్టీ కోసం పనిచేసేది మేము పనిచేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. 3 సార్లు ఎంపీగా ఉన్న మీకు ఈ రోజు జైల్లో ఇంత కక్ష సాధింపు చర్యలు దిగడం ఏ విధంగా చూడాలో, ఒక జైలు అధికారులు ఒక రివ్యూ పిటిషన్ వేయడం ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. ప్రజలకి వాస్తవాలు తెలియాలి, ఏం జరిగిందంటారు? అంటే నేను ఈ కేసు పెట్టే ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని మానసికంగా డౌన్ చేయాలా, ఒక వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టి రాజకీయాల్లో స్లో చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. సో నన్ను పెట్టిన అన్ని రోజులు కూడా ఒక సాల్టరీ కన్ఫైన్మెంట్, అంటే నన్ను వేరే వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉండదు, నాకు బయట పోయే పరిస్థితి కూడా ఉండదు. అదే బ్లాక్ లో ఒక ఉండే అధికారులతో మాట్లాడొచ్చు తప్పితే, అదేవిధంగా అక్కడ నాకు వచ్చిన ములాఖాత్ అంటారు, ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు నేను మాట్లాడడం తప్పితే, లేకపోతే ఫోన్లు నాకు 3 ఫోన్లు ఇచ్చేవాళ్ళు వారానికి, అవి తప్పితే నా అంతకు నేనే ఉండాల్సిన పరిస్థితి అక్కడ. సో ఒక వ్యక్తిని ఎవరితో మాట్లాడకుండా 2.5 నెలలు పెట్టారనుకోండి, సో మానసికంగా డౌన్ అవుతారనేది వాళ్ళ ఆలోచన. కానీ ఇవన్నీ కూడా ముందే డిసైడ్ అయినాం, ఏది ఉన్నా కూడా ఎదుర్కోవాలా, గట్టిగా ఫైట్ చేయాలని చెప్పి ఇబ్బంది లేకుండా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి ఆధారం చూస్తూ ఉన్నాం. మీరు ఒక జైలు పాలవడంతో ఒక్కసారిగా చాలా ఆవేదన గురైనటువంటి పరిస్థితి. మీ అభిమానులు కావచ్చు, వాళ్ళు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు, ఏ విధంగా చూడాలంటారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చూడాల్సిన దానికన్నా బాగా చూసుకున్నారు. ఆయన మాకు చేయాల్సిన మేలంతా చేశారు. ఈ రోజు పార్టీ అధికారంలో లేనప్పుడు ఆయన కోసం మేము గట్టిగా నిలబడాలి, మేము నిలబడేదానికి సిద్ధము. ఆయన కోసం ఎంతకైనా ఫైట్ చేస్తాము. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేదే మా లక్ష్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకే తామంతా కూడా కష్టపడుతున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు లేని అక్రమ మద్యం కేసు సృష్టించడం ద్వారా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.